నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలీల. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జ్వరం వచ్చినా కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జ్వరం వచ్చినా కూడా అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఆయనకి నిన్న చాలా స్వల్ప అస్వస్థకు గురయ్యారు అని, మరి పులివెందుల పర్యటన ఆగిపోయిందని చెప్పేసి మాట్లాడుకుందాం. మరి రేపటి రోజున ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారా లేదా అని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజున ఆయన పాల్గొనటం జరిగింది. మరి అదేవిధంగా తండ్రి సమాధి దగ్గరికి గతంలో వచ్చిన తల్లిని కనీసం చూడటానికి కానీ, పన్నెత్తి పలకరించడానికి కానీ ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తల్లిని దగ్గరకు తీసుకున్నాడు, ఆప్యాయంగా మరి హగ్ చేసుకున్నాడు అని చెప్పేసి మనం ఆ విజువల్స్ కానీ ఫొటోస్ కానీ చూస్తున్నాం. నిజంగానే అది తల్లి అనే ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు అట్లా అనిపించట్లేదు అని కొంతమంది, మరి అదేవిధంగా ధృతరాష్ట్ర కౌగిలిలా ఉందని మరికొందరు మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకు ఈ విధంగా అనుకోవాల్సి వస్తుంది అంటే, మరి ఆ రోజున తండ్రి సమాధి దగ్గర ఆవిడ ఎంతో బాధపడుతూ, భర్తని కోల్పోయిన రోజుగా ఆవిడ ఎంతో బాధలో ఉన్నప్పుడు పలకరించిన జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రజల కోసమా, ప్రజల మన్ననలు పొందటానికా తల్లిని దూరం పెడుతున్నాడనే అపవాదు వేసుకోకూడదన్న ఆలోచనతోనో మొత్తానికి ఏదో కానీ ఆవిడ్ని మరి దగ్గరకు తీసుకుని హగ్ చేసుకున్నాడు అనే మాట ధృతరాష్ట్ర కౌగిలి అని కొంతమంది మాట్లాడే విధానం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని బయటకు నెట్టేశాడు, ఆస్తిపాస్తులు దగ్గర వీళ్ళకి తగువులు వచ్చినాయి, వాళ్ళ ఆస్తి అంతా వీళ్ళు లాగేసుకున్నాడు, కోర్టులో కేసు కూడా నడుస్తుంది అనేది అందరం కూడా వింటూనే ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం జరిగింది. ఓకే, వాళ్ళ అమ్మగారు ఆయన బాగున్నారు. అయితే ఇంకొక విషయం, ఏదైతే మెడికల్ కాలేజీలు పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నామో, మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ ఈ మధ్య వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు అని అంటే, ఎవరైతే కాంట్రాక్టర్లు వస్తారో నేను మళ్ళీ వస్తా, 2 నెలల్లో మిమ్మల్ని జైలుకు పంపించేస్తానంటున్నాడు. అంటే వచ్చాక 2 నెలలకా, లేకపోతే 2 నెలల్లో నేను వస్తానంటున్నాడా అనేది అర్థం కాని పరిస్థితి. అయితే ఈ రోజున చాలామంది కూడా చెప్పారు, ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని జైల్లో పెడతారు, ఏ లీగాలిటీలో ఉందో చెప్తే మేము కూడా వింటాము అని చెప్పేసి అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు అడిగిన ఏదైతే ఆ క్వశ్చన్కి సమాధానం చెప్తూ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుండని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మనం చెప్పుకుంటున్నామో, అది మరి ఆ మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఆ హాస్పిటల్స్ కానివ్వండి, దానివల్ల ఎంత లాభం ఉంది, దానివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం అందరికీ కూడా వివరించి చెప్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల సేకరణ అంటూ, గవర్నర్ గారిని కలిశాను అంటూ ఒకవైపు చెప్తూ, మరొక వైపు పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ మరి వాళ్ళు కూడా నీతి ఆయోగ్లో ఆమోద ముద్ర వేసి దానికి అక్కడ వాళ్ళు ఓకే అంటున్నారు, ఈయన స్టేట్లోనేమో నో అంటున్నాడు. మరి ప్రజలు అనుకుంటున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి దొంగ బుద్ధి, ద్వంద్వ వైఖరి అని. మరి దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ వస్తే యువతకు ఉద్యోగాలు ఉండవు, దానివల్ల చాలా హాని జరుగుతుందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ మళ్ళీ మా అన్నే తెచ్చాడు ఆ డేటా సెంటర్ని అని చెప్పి ఇంకోవైపు చూడటం. అంటే ఏ విధంగా చూడాలి దీన్ని, ఏ విధంగా ఆలోచించాలి వీళ్ళ ఆలోచన విధానాన్ని అంటే, ప్రజలని తప్పుద్రోవ పట్టించడానికే, కూటమి ప్రభుత్వం మీద బుర్ర జల్లటానికే, రాష్ట్రం మీద విషం చిమ్మటానికే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వీళ్ళు తెలుసుకున్న ప్రజలు వ్యతిరేకిస్తూ ఈ రోజున 11కు పరిమితం చేసి పక్కన పడేసిన తర్వాత కూడా అబ్బే లేదు మేము ఇలానే మాట్లాడతామంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని చెప్పుకుంటున్నాం, ఎక్స్ సీఎం ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే అని. మరి ఈ విధంగానే వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది అని కూడా మరి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ క్రిస్మస్ వేడుకల్లో చాలామంది చాలా రకాలుగా గుర్తు చేసుకున్న విషయాలు ఏంటంటే, మరి ఈయన మరి పేరుకే 4 గోడల మధ్య బైబుల్ చదువుతానని చెప్తూ, మరి ఎక్కడా కూడా ఆ బైబులు చదివే వాళ్ళకి కానివ్వండి, ఆ బైబిల్ యొక్క మత ప్రవక్తలుగా గ్రంథకర్తలుగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎటువంటి ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకి ఎంతో గొప్పగా వేతనాలు పెంచుతూ, వాళ్ళకి ఎప్పుడో బకాయిలు ఉన్నవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేనివి, క్రిస్మస్ కానుక ఒక రోజు ముందే
మరి ఆ బడ్జెట్ విడుదల చేస్తే ఎంతో ఆనందంతోటి, అంటే ఇక్కడ అన్ని మతాలు ఒక్కటే, అందరూ మంచివారే, అన్ని మతాలు కూడా శాంతిని, సత్యాన్ని, ధర్మాన్ని, ప్రేమని బోధించాయి, కాబట్టి సర్వమత సమ్మేళనం భారతదేశం అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ కొంతమంది మరి ఉన్నారు, ఈ మతం చెడ్డది, ఈ మతం గొప్పదని. అవి పక్కన పెడితే ఈ రోజున ఒక ప్రజా ప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు ఎలా ఉండాలి, మరి ఏ విధంగా ప్రజలని మనం చూసుకోవాలి, వాళ్ళ మంచి చెడ్డలు మనం పట్టించుకోవాలి అనేది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు గతంలో, ఏ విధంగా వాళ్ళని ఆదుకున్నారంటే ఎక్కడా కూడా వాళ్ళు ఆదుకున్నది లేదు. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ అంబేద్కర్ విదేశీ విద్యను సైతం ఈయన మరి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను మార్చుకొని దానికి కూడా పెద్దగా ఈయన నామమాత్రంగానే మిగిలిపోయింది తప్పించి ఎక్కడా వాళ్ళకి మేలు చేసింది లేదు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మరి ఇలాంటివన్నీ కూడా నేనేదో చేస్తాను వస్తాను అంటే రపరప నరకటం అనుకుంటున్నాడా, బాబాయిని గొడ్డలతో వేసేసినట్టు వేసేయటం అనుకుంటున్నారా, రాష్ట్రానికి మంచి చేయటం అంటే? ఈరోజు చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మరి ఏదైతే నిన్నటి రోజున పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస మోక ఎంత గందరగోళాన్ని సృష్టించింది, ఎంత మందికి మరి ఇబ్బందిని గురి చేశారు అంటే వాళ్ళందరూ కూడా పోలీసులు కస్టడీలో తీసుకోవటం, మరి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. మరి దాని గురించి కూడా సాక్షి ఛానల్లో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, ఏ విధమైన ప్రాపకాండ చేస్తూ వాళ్ళు అమ్మో అన్యాయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మళ్ళా వీళ్ళు ప్రాపకాండకు దిగారు. అంటే అది ఏ విధంగా అన్యాయం, ఏ విధంగా కేసులు పెట్టారు అనేది ఒక్కసారి ప్రజలందరూ చూశారు. గర్భిణీ స్త్రీని కాలుతో తన్నిన వాణ్ణి మరి అరికాలు కోటింగ్ ఇవ్వడం తప్ప, మేక తలలు కోసి ఆ రక్తంతో రాక్షస క్రీడలు చేస్తుంటే వాళ్ళకి కోటింగ్ ఇవ్వటం తప్ప, మరి అదేవిధంగా వీళ్ళు విచ్చలవిడిగా వీరంగం వేస్తూ కత్తులతో డ్యాన్సులు చేస్తూ రపరప నరికేస్తాం, గంగమ్మ జాతరలో కోడిని మేకలను బలిచ్చినట్టు ఇస్తామంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బైబిల్ చదువుతూ మీరు గంగమ్మ జాతరకి సంబంధం ఏంటండి? మరి బైబిల్ చదివే వాళ్ళు గంగమ్మ జాతరలో మేకపోతులు బలిచ్చినట్టు ఇస్తామనటానికి కారణం ఏంటండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఆ పిల్ల సైకోలు ఉన్నారో వాళ్ళందరికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్తారా అంటే ప్రజలు అనుకుంటున్న విషయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికే లేదు, మరి ఇంకా ఆయన ఏం చెప్తారు వాళ్ళకి బుద్ధి అని. నమస్తే.